చిట్చాట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని వెల్లడి. కేసీఆర్కు గవర్నర్ పదవి, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారన్న సీఎం. హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారని కామెంట్స్. సికింద్రాబాద్లో హరీష్ పై ఫ్లెక్సీల కలకలం. మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేరిట బ్యానర్లు ఏర్పాటు. హరీష్ రావు రాజీనామాకు డిమాండ్. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు హాజరైన జోగి. దాడి సమయంలో వాడిన ఫోన్, కార్ తీసుకొచ్చిన రమేష్. పోలీసులు ఏ వివరాలు అడిగినా ఇస్తానని వెల్లడి. కక్షపూరితంగా వేధిస్తున్నారని కామెంట్. వైసీపీ నేత దేవినేని అవినాష్ కు చుక్కెదురు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు యత్నం. మంగళగిరి పోలీసులకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారుల సమాచారం. ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దన్న పోలీసులు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 9వ రోజు దువ్వాడ కుటుంబ సభ్యుల నిరసన. రాజీ చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం. నిరసన కొనసాగిస్తాము అంటున్న దువ్వాడ వాణి తమను కొత్త ఇంట్లోకి అనుమతించాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో గంజాయి పట్టివేత. 2 కేజీల మత్తు పదార్థాలు సీజ్. కర్ణాటక నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న భార్యాభర్తలు అరెస్ట్. షాద్నగర్ దళిత మహిళపై 3rd డిగ్రీపై కేసులో కీలక పరిణామం. ఇన్స్పెక్టర్తో సహా 4 కానిస్టేబుళ్లపై కేసు నమోదు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో యాక్షన్ షురు. ఇప్పటికే డిటెక్టివ్ సిఐ రామిరెడ్డితో పాటు కానిస్టేబుళ్ల సస్పెండ్. సిరిసిల్ల జిల్లా ఆసిరెడ్డిపల్లెలో వీడిన కిడ్నాప్ మిస్టరీ. గంగరాజు ఆచూకీ కనిపెట్టిన పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులు కట్టేసి అడవిలో వదిలి వెళ్లారు అంటున్న బాధితుడు. హైడ్రామానా నిజంగా జరిగిందా అన్న దానిపై పోలీసుల విచారణ. ఆలస్యంగా నడుస్తున్న నాందేడ్ శ్రీకాకుళం ట్రైన్. 6.5 గంటల ఆలస్యంగా నడుస్తున్న రైలు. నల్గొండలో ట్రైన్ ఆపి ధర్నాకు దిగిన ప్రయాణికులు. పిల్లలు పాలకు ఇబ్బంది పడుతున్నారని ప్రయాణికుల ఆవేదన. ఒలింపిక్స్ క్రీడాకారులతో మోడీ సమావేశం. వినేష్ వీరపుత్రిక అంటూ కొనియాడిన ప్రధాని. రెజ్లర్ ప్రదర్శనను అభినందించిన సీఎం, పీఎం. కోల్కతాలో ఆర్జీకర్ ఆసుపత్రిలో విధ్వంసంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. బెంగాల్ ప్రభుత్వంపై మండిపడ్డ న్యాయస్థానం. ఆసుపత్రిని మూసివేయడమే మంచిదని వ్యాఖ్యానించిన హైకోర్టు. పీజీ డాక్టర్పై అత్యాచార ఘటనను నిరసిస్తూ మొన్న ఆసుపత్రిపై దాడికి దిగిన ఆందోళనకారులు. రేపు దేశవ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవల నిలిపివేత. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా ఓపీ సేవలు బంద్. అత్యవసర సేవలు కొనసాగుతాయని తెలిపిన ఐఎంఏ. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న మంకీ పాక్స్. 70 దేశాలకు పాకిన వైరస్. ఇప్పటికే 100 మంది మృతి. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO. తైవాన్లో వణికించిన వరుస భూకంపాలు. రిక్టర్ స్కేలుపై 5.9, 6.3గా నమోదు. పలుమార్లు కంపించిన భూమి. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 9 మంది మృతి. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 65,650. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 71,620. కిలో వెండి 89,000.